అటువంటి ఆయన బెట్టింగ్ యాప్లు ఎందుకు చేశారు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. నడిగిరికి మనకి కట్ చేస్తే ఈడొకడు. 10 కోట్ల ఆస్తిపరుడైన మన కమీడియన్ అలీ గారు నా ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంత ఎత్తెదిగాలని నా డ్రీమ్స్. అంటే ఆయన ఆస్తి విలువల దగ్గర ఒక 1000 కోట్ల పైన ఉంటాయి. కోట్లయ్య కోట్ల కోట్ల వేసుకున్నాయి కాదు దాచుకున్నాయి. ఒక మోసం చేశారు, దాన్ని బిర్యానీ మోసం అంటారు. ఇదేంట్రా అయితే? అరే నీ బిర్యానీ తయారు చేశారండి. ఓ 50 మందికి పొట్లాలు చేసి రోడ్డు మీద కూలీలకు పంచారు. గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు గారు దేవుడు. ఖర్చు పెట్టి 5 లక్షలు సంపాదించారు. అందులో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారండి. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. నువ్వు మనిషి పశువు. 1000 కోట్ల ఆస్తి ఉండి ఇంత దారుణానికి ఒడిగట్టచ్చా? చెప్పండి, మీరే చెప్పండి. అయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఇది కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ డబ్బులు అండి. అది అవసరమా అంటే అలీ గారు చేసిన మంచి పనిని అందరూ చూస్తారు. అందరూ చూసి 50 లక్షల మందిలో ఏమో ఆయన చెప్పిన దాంట్లో మనం పెడితే మనకి ఎంత డబ్బులు వస్తాయని ఎన్ని మంది నష్టపోయారండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదు. ఆ అబ్బాయి ఉప్పల బాలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్నా, పోతదన్నా అని చెప్పాడండి. కంగ్రాట్స్ రావు గారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. ఆ నీతి నిజాయితీ అనేది ఉంది సార్. ఆ మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు ఉండదన్నా, పోతదన్నా అని చెప్పాడండి. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఆ నీతి నిజాయితీ అనేది ఉంది సార్. అది మీ దగ్గర లేదు సార్. నాకు ఏ వాసన తెలీదు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఊరుకోవాలడు. నేను వెళ్ళిపోతా. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. చేస్తాను నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.